ట్రైన్కి వచ్చిన ప్రతి ఒక్కరు గంగానదికి వెళ్తారు. ఎవరైనా సరే సంగం ఘాట్ దగ్గరికి రావాలి. అక్కడికి రావాలంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు రావాలంటే అట్లా యమునా నది బ్రిడ్జ్ ఎక్కి 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతే ఆ ఘాట్ దగ్గరికి వెళ్తారు. వెహికల్స్ చేయలేవు మిమ్మల్ని తీసుకుపోవడానికి. ఒకవేళ ట్రైన్స్కి వచ్చిన వాళ్ళు గంగానది నుంచి సంగం ఘాట్ దగ్గరికి రావాలన్నా కానీ 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలన్నమాట. సో చాలా అంటే కష్టం ఉంది. లగేజీలు పట్టుకొని చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చే వారికి ఈరోజు పోవాలంటే చాలా కష్టం అవుతుంది. విఐపీస్కి మాత్రం ఇక అక్కడ బోట్స్ కనబడుతున్నాయి కదా, విఐపీస్ అక్కడికి వచ్చి ఒక మనిషికి 2000, 3000, ఒక కొంచెం లాంగ్లో వెళ్తే అక్కడ మనలాంటి కామన్ పీపుల్స్ కూడా బోట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళని 1000, 1500 ఇలా ఇస్తే ఈ మధ్యలో ఇది సంగమం కనిపిస్తుంది కదా, ఈ మధ్యలోకి తీసుకొచ్చి స్నానాలు చేపిస్తారు అనమాట. అక్కడ బోట్స్ ఆపి మధ్యలో స్నానాలు చేస్తూ అది విఐపీస్ ఘాట్. ఇది మన నార్మల్ పీపుల్స్కి ఏమో అక్కడ చేపిస్తారు. ఇవాళ అది కూడా క్లోజ్ ఉంది అనుకుంటా. కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. మీరైతే ఈ 29th నుంచి February 5th వరకు రాకపోవడం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు టెంపరీ బ్రిడ్జెస్ అన్నవి క్లోజ్ ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా అటు సైడ్ గంగానది సైడ్, యమునా నది సైడ్ దింపుతారు కానీ మిమ్మల్ని సంగం ఘాట్ దగ్గర అయితే మిడిల్లో దింపరు. సో ఎవరైనా 10 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. నేను ఇంత క్లియర్గా ఎలా చెప్తున్నా అంటే నేను దాదాపుగా ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, మొత్తం నడిచి అంతా నడిచి చూసిన 15 కిలోమీటర్స్. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అంతా చూసి ఒక ఆలోచనతో మీరు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్తున్నా. సో ఎవరు ఇబ్బంది పడకండి. February 5th దాకా రాకపోవడమే మంచిది. మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది.